తెలుగుదేశం పార్టీలోని బీసీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివ అన్నారు. త్యాగరాజు జయంతి సందర్భంగా ఆయన కర్నూలు పర్యటనకు వచ్చి నగరంలోని ఓ హోటల్లో నాయి బ్రాహ్మణ సంఘ నాయకులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి రుణాలు ఇచ్చారన్నారు. 90% సబ్సిడీతో పనిముట్లు ఇచ్చారన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 నిధులు కేటాయించలేదన్నారు. అధికార పదవులు వారి సామాజిక వర్గానికి ఇచ్చి అలంకార పదవులు బీసీలకు ఇచ్చారని సదాశివ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన పదవులను బీసీలకు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివతో పాటు విజయ్ కుమార్, పెద్దస్వాములు, పర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పాలకవీటి విజయ్ కుమార్, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. శ్రీ త్యాగరాజ ఆరాధన మహోత్సవాలకు మా చైర్మన్ గారు రుద్రకోటి సదాశివం గారు ఇక్కడికి రావడం విశేషం జరిగింది. ఈ కార్యక్రమంలోనే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి 29వ వర్ధంతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఆనాడు ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడి బడుగు బలిగిన వర్గాలు చాలా ఇబ్బందులు పడి గురి కావడం జరిగినది. ఈ బడుగు బలహీన వర్గాల యొక్క కష్ట నష్టాలు చూసి పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన నాయి బ్రాహ్మణులకు ఎనలేని కృషి చేశారు. బీసీ ఫెడరేషన్లు పెట్టాడు. బీసీ ఫెడరేషన్లో నాయి బ్రాహ్మణులు అత్యధికంగా వెనక ఉన్నారని చెప్పేసి ఆ రోజుల్లోనే ఫెడరేషన్లలో మమ్మల్ని చేర్పించి మాకు సగతిత స్థానం కల్పించినాడు నందమూరి తారక రామారావు గారు. అదే అడుగుజాడుగుల్లో ఈరోజు విజన్ 2047 2047 మన నారా చంద్రబాబు నాయుడు కూడా